హాయ్, గోవా వెళ్తున్నాం. ఎలా ఇవన్నీ కొండ ప్రాంతాలండి. గోవాలో చాలా మంచు ప్రదేశాలు, కొండలు ఎక్కువగా ఉండే ప్రదేశాలు. ఈ టెంపుల్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి టచ్ అయితే అయి వెళ్తుంది. సో లోపల చాలా చాలా బ్రిలియంట్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో నాకెంతవరకు వీలవుతుందో వాటి వరకు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో గైస్, ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. మరి ఇదంతా మంచుతో కూడి ఉంటుంది. సో ఈ మంచు ప్రదేశం నిజంగా అంటే చాలా బ్రిలియంట్. ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది అంటే ఈ మంచు ప్రదేశమే. సో నేనైతే చూపించలేకపోయినా, కొంచెం ఇంకా చూపించాల్సింది ఉండే. సో ఇంకా మనం స్టార్టింగ్ అయితే వెళ్ళిపోదాం గోవాలోకి. గోవా స్టార్టింగ్ ఇది చాలా పెద్ద బ్రిడ్జ్. మన హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ ఉంది చూడు, సేమ్ అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇది చాలా బ్రిలియంట్ బ్రిడ్జ్, చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఇక్కడి నుంచి మనం ఎక్కడికెక్కడికి వెళ్ళొచ్చు అంటే మన బాగా బీచ్, మనం ఉన్న గోవాలో ఉన్న అన్ని బీచ్లను అయితే వెళ్ళొచ్చు. ఈ బీచ్ చాలా పెద్దది. సో ఈ బ్రిడ్జ్ నుంచి మనం అశ్వత్థ బీచ్కి వెళ్ళొచ్చు, ఇంకా బాగా బీచ్కి వెళ్ళొచ్చు, ఇంకా కొన్ని బీచ్లు ఉన్నాయండి. అన్ని బీచ్లకు వెళ్ళొచ్చు. సో దారి అయితే చాలా పెద్దగా ఉంది. లొకేషన్ అయితే చాలా, గోవాలో ఇంత చిన్నదైనా ఇంత బ్రిలియంట్ లొకేషన్ అయితే నాకైతే అనిపించింది. నిజంగా గోవాకి నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైం. సో అక్కడ కూడా ఉంది ఇంకా బ్రిడ్జ్. గోవాకి వచ్చినాను చూడండి రోయ్ రే అమ్మ గోవా బీచ్ ఇంగ్లీష్ వాళ్ళని చూడండి రోయ్. వాయబ్బా, రిమ్మ మీద వచ్చిన గోవాకి. మెంటల్ వేస్తే గోవా కాదు, నేను ఆ దేశమైనా పోతాను. ఇంగ్లీష్ వాళ్ళని చూడండి, షూటింగ్ జరుగుతుంది. వాయబ్బా, పెద్ద షూటింగ్ జరుగుతుంది సార్ వాళ్ళది. వచ్చిన గోవా చెడ్డి కొనుక్కున్నా. హాయ్ మ్యామ్. నేనున్న లొకేషన్ ఇదంతా అశ్వత్థ బీచ్. సో చాలా బాగా అనిపించింది నాకు నిజంగా. అంటే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా షూటింగ్ జరుగుతుంది, చూపిస్తాను. చూడండి, ఇంగ్లీష్ వాళ్ళు షూటింగ్లా మస్తు ఎంజాయ్ చేస్తారు. సో ఇదన్నమాట ఈ వారం మనం చేస్తున్న బిగ్ బాస్ షో. మొత్తం చాలా సూపర్ హ్యాపీనెస్. ఐ లవ్ యూ. నన్ను కూడా చూపించాలనుకుంటున్నా మీకు అందరికీ. చూడరు, నన్ను గోవాలో ఉన్న చెడ్డి కొనుక్కున్నా. చెడ్డి 250 రూపాయలు, మన ఇండియా చెడ్డి గోవాలో కొనుక్కున్నా. సో అందరూ మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గోవా కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. బై. గోవా అన్నమాట మన మేడం వస్తుంది. గోవాకి వచ్చినాను చూడండి. అన్నమ్మ గోవా కాదురా, పిల్లలు కాదురా వీళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు గోవాలో. అబ్బాబ్బా ఏం ఎంజాయ్ చేస్తున్నారా మీ అమ్మ. నేను మిస్ అయిపోయినా గోవాని, ఎంత మిస్ అయిపోయినారా ఇన్నిళ్ళ నుంచి. గోవా గుమ్చిక్ బంచిక్ అట్లా. ఇంగ్లీష్ వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ మేడం గుద్ద బాగుంది, నడుచుకుంటూ పోతుంది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అందరూ మీకోసం యూట్యూబ్ వీడియోలు పెడుతున్నా. వాళ్ళు జాలర్లు వాలీబాల్ ఆడుతున్నారు. అదన్నమాట ఫ్రెండ్స్. మీరు ఈరోజు గోవా చూడాలనుకుంటే మన ఇండియన్ పీపుల్స్ మొత్తం ఈ బీచ్లో మొత్తం ఏమంత పెద్ద ఏమనిపించాలి నాకైతే. కానీ నీళ్ళు మాత్రం బాగున్నాయి. నీళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు చూపించాలనుకున్నా, కానీ టైం ఈజ్ చాలా డిఫరెంట్. సో అదన్నమాట ఈరోజు గోవాలో మనం వచ్చి చేస్తున్న సందడి మీరు చూసి ఆనందించి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది ఈరోజు గోవా, మన గోవా. హోటల్ స్టాఫ్ కూడా సముద్రానికి ఎక్కడైనా ఇంకా వెళ్ళిపోతాయి అంటే చూడండి మన సముద్రం ఎలా ఉంది. నేనున్నా ఈరోజు గోవా బీచ్లో. జై అందరూ ఎంజాయ్ చేస్తారు, నేను మాత్రం ఎంజాయ్ చేస్తాను. ఏం ఎంజాయ్ రా బాబో, ఏం ఎంజాయ్ రో. ఇట్లాంటి ఎంజాయ్ నేను మళ్ళీ చేయలేను రోయ్. అందుకనే అనుకున్నారా శేఖర్ గారు అంటే చూడండి రా, ఎర్రి పుక్క
రూమ్ తీసుకున్నా ఒక్కనే, గోవాలో వచ్చి ఎంజాయ్ చేస్తున్నా ఒక్కనే, రూమ్ నాదే, మొత్తం నాది, ఎవ్వడ ముడ్డ కూడా లే. మీరు మంచిగా ఉంటే మిమ్మల్ని కూడా తోలుకొని పోతుంటారా మళ్ళా చూడండి రా రే. గోవా బీచ్ ఎట్లుందిరా. నన్ను ఒక గర్ల్ ఫ్రెండ్ లవ్ చేసిందిరా గోవాలో. అయినా నేను గోవా రాజునరా. గోవా మొత్తం నాదే, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను రే. నాకు అమ్మాయిలకి ఇష్టం లేదురా, నాకు ఎంజాయ్ ఒక్కటి, లేదంటే గర్ల్ ఫ్రెండ్స్ని కూడా పెట్టుకుంటుంది. నాకు ఈ అమ్మాయిలు ఎందుకు రా చెప్పరా. మొత్తం రూము మొత్తం ఎంజాయ్ మై లైఫ్. ఐ లవ్ యూ ఇండియా, ఐ లవ్ యూ ఇండియా. ఎందుకురా చూస్తున్నావారా, ఎవరైనా ఉన్నారా రా, ఒక్కనే రా. నో లవర్స్, నో ఫ్రెండ్స్. చెప్పురా, మన గురించి తెలియదురా నీకు. చుక్కు గోవా చెట్టు. నేను మళ్ళా దుబాయ్ పోతున్నా, దుబాయ్ పోయి జుప్కి బాగా తిరుగుతా. వస్తావా? నిన్ను తోలుకపోను పో. కొన్ని ఉంటే నాకు చాలా ఇష్టం రా. ఐ లవ్ యూ. ఎవర్రా? నేనే. మొత్తం నాదే రంగా, ఎవ్వరికి లేక మంచిగా దోస్తానని ప్రేమించిన, కానీ ఎంజాయ్ చేయాలి అప్పుడప్పుడు. ఎన్నాళ్ళు ఈ జీవితం చెప్పు. మొత్తం నాదే, మొత్తం. రూమ్ ఎంత అనుకున్నావు? ఈ రూమ్ ఎంత చెప్పు? 3,500 ఒక్క రోజుకి. ఫుడ్ గిడ్ అంతా నాకు వాళ్ళే, అన్నీ వాళ్ళేరా. ఇంకా అడగకాకు, అంతా నాకు మొత్తం వాళ్ళే. ఒక్కనే ఉంటున్నా, ఎంజాయ్ చేస్తారా. విన్నానురా మీతోటి, మీ లెక్క నాకు అట్లా ఇష్టం ఉండదురా. ఇంతవరకు నేను ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేస్తా, ఏమైనా ఎంజాయ్ చేస్తారా నేను అనుకుంటే. డబ్బులు కాదురా, ఎంజాయ్ ముఖ్యం. ఫస్ట్ ఎంజాయ్ చేయాలనుకున్నా, వచ్చిన తక్కువ మనీ 5 రోజులకి డబ్బులు వానికి 20,000 ఇచ్చేసిన. రూమ్ లేకొచ్చిన, ఇప్పటికే 2 రోజులు అయిపోయింది. ఉన్నా ఇంకా రూమ్లోనే ఉంటా. ఇంకా నాకు మెంటల్ వేసిందనుకో మళ్ళీ 50,000 ఇచ్చి ఇంకా 10 రోజులు కూడా ఉంటా. దో ఈ పుచ్చికి నా ఫ్రెండ్ రా. ఈ పుచ్చికి నన్ను మంచి పుచ్చికి, చెడ్డ పుచ్చికి కాదు, చాలా బాగుంది. పుచ్చికే చాలా బాగుంది. చూడు నా హోటల్ పనులు అని చూపిస్తా. బై అచ్చా కామ్ బోలో, హాయ్ బోలో. Hey, how are you? India, Goa is you like? Yeah. Where are you from, ma'am? England. England. Oh, Goa beach. You are enjoy? Yeah. Tell me, here my subscribers. Yeah, I don't know, but English I am Telugu. Here just once. Talk to me. Beautiful city, India. Yeah, very beautiful. Nice beach. Very good food. Thank you, ma'am. Once. వచ్చో ఈ లైకులు కొట్టి షేర్ కొట్టనా. చూడండి ఎంత బాగా చూపిస్తున్నావు మీకు. ఏదో వాళ్ళు ఆడుకుంటున్నారు నలుగురు, అంతా గోవానే. చాలా బాగుంది. చూడండి బాగా చూడండి. అన్న లైక్ కొట్టండి అన్న, ఖచ్చితంగా లైక్ కొట్టి, షేర్ ఏం చేయకుండా పర్వాలేదు కానీ లైక్ కొట్టండి. ఇంకా చూడన్న మళ్ళీ నేనే నీళ్ళలో ఉరుకుతా మళ్ళీ బయటకు వస్తా. నా ఎంజాయ్ ఇంకా అంతే అన్న. నాకు మెంటల్ వేసిందంటే ఏమంటావు చేస్తా. నన్ను నేనేం చూస్తుంటే నాకైనా వస్తుంది. అంతా బీచ్ అన్న, చాలా పెద్ద బీచ్ అన్న. డబ్బులు మస్తు డబ్బులు ఉంటాయి బీచ్లో. గోవా ఏం బీచ్ చెప్పండి ఇది? గోవా బ్రో ఇస్ గేమింగ్ గోవా. అంతా స్వత బీచ్ అను. ఇండియా బాగా బీచ్ కూడా పోయినా మళ్ళా. బాగా బీచ్ కూడా వస్తుంది. వీడు వాలీబాల్ వెరైటీ ఆడతాడు వాలీబాల్. చూడండి వీడు కాలుతో కొట్టి మళ్ళీ వస్తాడు. చూడు నేనే పర్సన్ అయిపోయినా, ఇదేంద్ర భయ్య అని. వాయబా వాయబా ఏమంట మా మీద ఆడుతున్నాడు వీడు. వీడు గోవా ప్లేయర్. వీడు టీవీలలో కూడా వస్తాడు చూడండి. అంటే ఇది చాలా వెరైటీ ఆడు బాబోయ్. కొట్టనా
నేను వీడియో తీస్తున్నాను ఇంకా మరి ఓవర్ దింగుతున్నాను. నాకు కూడా వస్తుంది కానీ గుడ్ గేమ్. వాళ్ళు బాల్ ఇచ్చలేడు. బాల్ ఇచ్చింటే ఆడుతుంటే నాకు అన్న ఆటలు వస్తాయి రా బాబు. ఏ మనిషికి పత్త ఆటలు వస్తాయి. నీళ్ళే పోతున్నాడు బాల్ పట్టుకొని. కుక్కకేసాడేమో బాల్. కుక్క కొరుకుతుంది, గుద్ద కొరుకుతుంది నిన్ను. కుక్క గుద్ద కొరికి కండ పెక్కుతుంది. ఇదన్నమాట ఈరోజు మా హోటల్. కానీ చాలా బాగుంది నిజంగా. అంటే లొకేషన్ మస్తు అనిపించింది. కొత్తగా ఏదో తెలియని ఫీల్, హ్యాపీనెస్ చూసినట్లు నాకైతే చాలా చాలా బాగా అనిపించింది నిజంగా. అంటే గోవాలో అన్నిటికంటే ఏం స్పెషల్ చెప్పు? నీళ్ళు కొండ ఒకటే దగ్గర ఉన్నట్లు ఉంటుంది. పోయి నీళ్ళు తీస్తున్నా కొండ తీసిన ఒకటే ఉంది. చూడండి మళ్ళీ షూటింగ్ వాళ్ళని చెప్పి ఈ అందాలని ఎంత చూసినా చూడాలనిపిస్తుంది రా బాబు. బాబు బాగా పిచ్చుకొచ్చినాం. ఈ అమ్మ మొత్తం దుమ్దాం. ఇప్పుడు వస్తా అనుకున్నా. సడన్గా వచ్చేసిన. మన ఇద్దరు బర్స్ కోసం ఇంకా ఎంత దూరం మనం ఊడే పడవ మొత్తం ఒక్కటే బీచ్ అనుకుంటే మొత్తం తిరగడానికి అనుకోవాలి. ఎంత అవసరం అయితే నేను అలా ఇస్తుంది. హైదరాబాద్ అన్న కలిసినాడు. ఇదేనా హైదరాబాద్లో మనది? జూబ్లీహిల్స్. జూబ్లీహిల్సా? నేను జూబ్లీహిల్సే. సినిమాలో చేస్తా. నేను సినిమాల్లో ఉంటా. మేము అది చేసేది. మేము చేసేది కూడా అదే. సినిమాల్లో నేను కెమెరా డిపార్ట్మెంట్. ఇంగ్లీష్ వాళ్ళ కాడ వస్తాను. కాదన్న వాళ్ళు ఎంజాయ్. బాగా బీచ్ లేక వచ్చేసిన. చూడరు ఇంగ్లీష్ వాళ్ళని, హిందీలని అందరినీ చూడరు. నేను కూడా ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ ఇదన్నమాట. ఈరోజు ఎంజాయ్ చేయడానికి వచ్చిన. మస్తు అనిపిస్తుంది నాకు. గోవా బీచ్లో ఎంజాయ్ చేస్తున్నాం. గోవా పిల్లలు మేడం మంచి బాగుంది. ఓకే నచ్చలే కాదు. ఓ షట్. పోరానా నడిచిపోయి తెలుగా ఎవరు? నేను కూడా హైదరాబాదే కదా. లేదా ఎట్లా పోవాలి? అరే ఆడికి ఎట్లా పోవాలి? ఇది వరకు వస్తుందా? గోవాలో ఇది ఒక విచిత్రమైన ప్లేస్. బాగా బీచ్ దగ్గర చూడురి. నీరప్పకను పాపలాగా ఉంటారేమో కడదాకా, సందామామ సిరి వెన్నెలలాగా ముందేలైన విడిపోగా, ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా.
రెండు ప్రేమ మేఘాలిలా తేల్చింది కాలమేగా. బీచ్కి వచ్చిన బీచ్ చేస్తున్నా అర్థమవుతుంటుంది ఇంకా నేను ఏడున్నా అన్నది. చూస్తారు కదా బోగా బీచ్, నాకే తెలియదు ఇదన్నమాట. మంచిగా తీసిన వీడియోస్, మంచిగా తినాలి. మా సార్ వాళ్ళు ఆడున్నారు. ఓకే, ఏం ఎంజాయ్ చేస్తారో ఎరుపుగ్గాళ్ళు. గోవా బీచ్ మధ్యలో ఆగి ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ కొడుకు నేనే. ఈ బీచ్ కాదు ఇది, ఏదో టైర్లు ఉంటాయి, బర్ర బర్రుతుంది జీపు పైన, బెడ్ కూర్చోవడానికి సీటు. ఇదన్నమాట ఈ కార్ ప్రత్యేకత, నీళ్ళలో పోతుంది అట్లా. ఆడొకటి ఉంది, ఇవన్నీ కారు పెట్టుకున్నారు జెండలు.